కులం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. హిందూ కుల వ్యవస్థలో కొన్ని ప్రాచీన కులాలు ఉంటే మరికొన్ని మాత్రం బ్రిటిష్ హయాంలో పుట్టుకొచ్చాయి. అంతకుముందు మొఘల్స్ పాలనలోనూ కొన్ని కులాలు పుట్టుకొచ్చాయట. ఇలాంటి కులాలను ఇటీవలి కులాలుగా పేర్కొంటే అంతకుముందున్న వాటిని ప్రాచీన కులాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కుల వ్యవస్థకు ఎలాంటి శాస్త్రీయత కూడా ఎక్కడ కనిపించదు. కానీ ఆ కులం రేపుతున్న చిచ్చు మాత్రం మొత్తం దేశ రాజకీయాలనే వణికిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ కులాన్ని గురించి మాట్లాడటం, అటు బీజేపీ నాయకులు రాహుల్ కులాన్ని కూపిలాగటం, ఆ తర్వాత రేవంత్ మెత్తబడిపోవడం చర్చకు దారితీస్తున్నాయి. అసలు ప్రస్తావించడానికే ఇబ్బంది కలిగించే కులాలను ఇలా రాజకీయ అంశంగా మార్చడం సరైందేనా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కుల కలకలం. మోడీ దగ్గర మొదలై రాహుల్ దాకా వెళ్లిన వైనం. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో రేవంత్. తెలంగాణలో కులాల కోట్లాట రేగింది. మొన్నటి వరకు బీసీ కులగణన సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారనే రచ్చ జరిగింది. ఇటు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తక్కువ సంఖ్య ఉన్న మాలలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారనే దుమారం రేగింది. తాజాగా అధికార పార్టీ నేతలు ఈ కులాల కుంపటిలోకి దేశ ప్రధానిని కూడా లాగారు. ప్రధాని నరేంద్ర మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసి కలకలం రేపారు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకందరికి ఎందుకు అంటుండు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదని, ఆయన పుట్టినప్పుడు బీసీ కాకుండా ఆ తర్వాత బీసీ వర్గీకరణలోకి వచ్చారని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, అది కూడా ఆయన గుజరాత్ సీఎం అయ్యాక 2002లో తన కులాన్ని బీసీల్లో కలిపారంటూ పూర్తి క్లారిటీగా మాట్లాడడం దుమారం రేపింది. ఆయన సర్టిఫికెట్ ప్రకారమే బీసీ అని, వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమేనని, అందుకే కేంద్ర ప్రభుత్వం కులగణన ఊసెత్తడం లేదని తీవ్రమైన విమర్శ చేశారు రేవంత్. అయితే రేవంత్ కామెంట్లపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ ప్రధాని కులంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రధాని కన్వర్టెడ్ బీసీ అంటూ రాహుల్ గతంలో చేసిన కామెంట్స్ నే రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఏవో, వ్యక్తిగత విమర్శల స్థాయి ఎలా ఉంటుందో తెలుసుకుని చేయాలని, నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలరాదని అటు కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు మరో అడుగు ముందుకేసి మోడీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ అసలు రాహుల్ కులమేంటో మతమేంటో చెప్పాలని నిలదీయడం ఈ కులాల అంశాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లినట్లుంది. ప్రధానిగా ఉన్న వ్యక్తి ఒకరు, ప్రధాని కావాలని కలలుగన్న వ్యక్తి ఒకరు. మోడీ అధికార పార్టీ నేత, రాహుల్ ప్రతిపక్ష నాయకుడు. ఇలా వీరిద్దరి కులాలను, వాటిలోని సున్నితమైన అంశాలను ఇంత దారుణంగా బజారుకీడ్చిన వైనం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. సాటి నాయకుడి రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒక సున్నితమైన అంశంగా, మర్యాదకరమైన అంశంగా చూడాల్సిన పాలకులు ముందు చూపు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని రెచ్చిపోయి వ్యాఖ్యానిస్తే ఆఖరకు అది సొంత పార్టీ అధినేతకి రివర్స్ అటాక్ చేస్తుందని గుర్తించలేకపోవడం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. నాయకులు ఇలా కూడా మాట్లాడతారా అని సామాన్య ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఉత్పన్నమవుతున్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. అయితే తన వ్యాఖ్యల పర్యావసనాలను పెద్దగా పట్టించుకుని ముఖ్యమంత్రి రేవంత్ ఆ తర్వాత మళ్లీ సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం విశేషం. తాను మోడీ కులం గురించి మాత్రమే మాట్లాడనని, ప్రధానిగా ఆయన హోదాను కించపరచలేదని చెప్పడం గమనించాల్సిన విషయమే అంటున్నారు. రేవంత్ వివరణలో మరో అంశం బయటపడుతుంది. తాను మోడీ కులం గురించి మాత్రమే మాట్లాడనంటున్న రేవంత్ రాహుల్ కులం గురించి ఎందుకు ప్రస్తావించలేకపోయారో ప్రజలందరికీ ఆసక్తి రేపే అంశమే. ఒకరి కులం గురించి మాట్లాడినప్పుడు ఇటువైపు కూడా అదే సూత్రం వర్తిస్తుందనేది కామన్ పాయింట్. ఆ విషయంలో రేవంత్ సైలెంట్ అయిపోవడం కాంగ్రెస్కు ఇబ్బందులు సృష్టించేదే అంటున్నారు పరిశీలకులు. ఇక రేవంత్ కంటే ముందు 2 టర్ములు పాలించిన కేసీఆర్ సమగ్ర సర్వే పేరిట కులగణన చేయించారు. కానీ ఆ అంశాలను బయటపెట్టలేదు.
దానిపై అప్పట్లో చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించినా కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు, ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు రేవంత్ హయాంలో బీసీ కులగణన ఎంచుకుని రంగంలోకి దిగి అందులో విమర్శలు ఎదుర్కొన్నారు. రెండోసారి కూడా కులగణన చేపట్టి అది పూర్తి చేస్తామంటున్నారు. పనిలో పనిగా కేసీఆర్ ఫ్యామిలీని సామాజికంగా బహిష్కరించాలంటూ మళ్లీ అదుపు తప్పి మాట్లాడడం పైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక బీజేపీ నేతలు మాత్రం బీసీ కులగణనకు మొదట్నుంచి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా వారు అదే వైఖరికి కట్టుబడి ఉన్నామంటున్నారు. అది ఆ పార్టీ వైఖరి. ఇక రాష్ట్రంలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి పాలన. ఇక్కడ రేవంత్ ఏం చెబితే అదే నడుస్తుంది. అందుకనే గదా బీసీ కులగణన విషయంలో ముందుకు వెళ్లారు. తీరా అది కాస్త విమర్శల పాలయ్యాక ఇప్పుడు కేంద్రాన్ని నిందించాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీసీ కులాలను కేసీఆర్ ఎందుకు రివీల్ చేయలేదో, ఆ విషయంలో బీజేపీ కూడా ఎందుకు ముందుకు రావడం లేదో రేవంత్ రెడ్డి కాస్త సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుందన్న వ్యాఖ్యలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. కేవలం పార్టీ అధినేత రాహుల్ కోరుకుంటున్నాడు కాబట్టి తాను బీసీ కులగణన చేసి తీరుతామంటే ఎలా అన్న అనుమానాలకు కాంగ్రెస్ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సామాజిక బాధ్యత లేకుండా రాహుల్ మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలంతా ఇలాగే మాట్లాడితే అది పార్టీకి ఎంత నష్టం చేస్తుందో ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనపై ఇప్పటికే బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అనేక కులాల్లోని సంక్లిష్టతలను అసలు రేవంత్ ప్రభుత్వం అర్థం చేసుకోలేదన్న విమర్శలకు ప్రభుత్వం వైపు నుంచి జవాబు లేకుండా పోయింది. నిజానికి మోడీ సామాజిక వర్గాన్ని తేలిక్యాస్టుగా చెబుతారు. అందులో చాలా ఉపకులాలు కూడా ఉన్నాయి. 1999లో వాజ్పేయి ప్రభుత్వం తేలి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందట. ఆ వెంటనే గుజరాత్ ప్రభుత్వం తేలి దాని అనుబంధ ఉపకులాలను బీసీల జాబితాలో చేర్చింది. అంటే మోడీ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే తేలి కులాన్ని బీసీలో చేర్చారని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ విధంగా కూడా రేవంత్ వ్యాఖ్యలు తొందరపడి చేసినవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అసలు కులాల ఏర్పాట్లు, వాటిలోని హెచ్చుతగ్గులు ఇప్పటివి కావు. అవి ఎప్పుడు పుట్టాయో ఎవరికీ సరిగా తెలియదని మహాభారతంలో భీష్ముడే ఓ సందర్భంలో కర్ణుడితో చెప్పాడు. కాని వేదకాలంలో మాత్రం కులాలు లేవని కూడా చెప్పాడు. అప్పుడు ఉన్నదంతా వర్ణ వ్యవస్థేనని, ఆ వర్ణ వ్యవస్థలో ఎవరు ఏ అంచెలోకి వెళ్లాలన్న అలాంటి అవకాశాలు పుష్కలంగా ఉండేవని ఆనాటి భీష్ముడిలాగే పండితులు చెబుతారు. ఇక ఇటీవలి కాలాన్ని చూస్తే మొఘల్స్ కాలంలో వారి అవసరాల కోసం కొంతమందిని నియమించుకోగా అవి ఆయా పనుల పేర్లతో కులాలుగా ఏర్పడ్డాయి. అలాగే బ్రిటిష్ హయాంలోనూ వారి అవసరాల కోసం వినియోగించుకున్న వర్గాలను ఆయా కులాలుగా వర్గీకరించారు. ఆ ఏర్పాట్లను హిందువులను వర్గాలుగా విభజించడానికే వారు విరివిరిగా వాడుకున్నారన్న విమర్శలు సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు చేస్తూ ఉంటారు. మరి ఆ స్ఫూర్తిని విస్మరించి చేసే వ్యాఖ్యలతో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు పొందుతారు, ఎలాంటి సామాజిక న్యాయం చేస్తారు అన్నది అందరి మెదల్లోనూ తొలుస్తున్న ప్రశ్న. మరోవైపు బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఇలా కులగణన ద్వారా సవరిస్తానని, దాన్ని ఎవరు ఆపలేరని రేవంత్ అంటున్నారు. మరి రేవంత్ ఈ సంక్లిష్టమైన అంశాన్ని ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది.